అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం 'తెనాలి రామకృష్ణుని' కథల నుంచి 'పక్క చిక్కిన గుర్రం' అనే ఒక కథను వినేద్దాం. ఒకసారి ఈ రాయలవారి ఆస్థానంలో ఉన్న గుర్రపుశాల మొత్తం గుర్రాలతో నిండిపోతుంది. ఇంకా కొన్ని గుర్రాలు మిగిలిపోతాయన్నమాట. అప్పుడు వాటిని ఆస్థానంలో ఉన్న కొంతమంది దగ్గరికి ఆ గుర్రాలని పంపిస్తారు. దాన్ని పోషించమని, అట్లానే దాని పోషణకు అవసరమైన డబ్బు రాయలవారు ఇస్తారని. అలా తెనాలి రామకృష్ణుడి దగ్గరికి గూడా ఒక గుర్రం వస్తుందనమాట. అప్పుడు తెనాలి రామకృష్ణుడు ఏం చేస్తాడంటే, ఆ గుర్రానికి ఒక చెక్కలతోటి ఒక ఇల్లులాగా చేస్తాడు. ఇల్లులాగా కట్టిస్తాడనమాట. మధ్యలో ఒక రంధ్రం ఉంచి, ఆ రంధ్రంలోంచి ఆ గుర్రానికి ఆహారము పెట్టేటట్టుగా తయారు జేస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతుంది. తర్వాత రాయలవారేం చెప్తారంటే, "మీ దగ్గరున్న గుర్రాలన్నీ ఆస్థానానికి తీసుకురండి. చూస్తాను ఎలా ఉన్నాయో" అని చెప్తాడు. ఇంక మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ గుర్రాలను తీసుకొని రాయలవారి ఆస్థానానికి తీసుకెళ్ళి చూపిస్తారు. అన్ని గుర్రాలు బానే ఉంటాయి. ఇంకప్పుడు తెనాలి రామకృష్ణుడు మటుకు గుర్రాన్ని ఆస్థానానికి తీసుకువెళ్ళడు. అప్పుడు రాయలవారు అడుగుతారు ఈ తెనాలి రామకృష్ణుడిని, "తెనాలి రామకృష్ణ, నీ గుర్రాన్ని ఎందుకు తీసుకురాలేదు ఆస్థానానికి" అని. అప్పుడు తెనాలి రామకృష్ణుడు ఏం చెప్తాడంటే, "మహారాజా, ఆ గుర్రానికి చాలా పొగరెక్కువ. అది దాన్ని ఎంత తీసుకురావాలని ప్రయత్నించినా కూడా అతను రానే రావట్లేదు" అని చెప్తాడు. అవునా! అని చెప్పి ఒక గుర్రపుసాల అధికారిని ఒకళ్ళని ఈ తెనాలి రామకృష్ణుడి ఇంటికి పంపిస్తాడు. ఆ గుర్రాన్ని తీసుకొని ఆస్థానానికి తీసుకొచ్చి చూపించమని. అప్పుడు ఆ గుర్రపుసాల అధికారి ఉంటాడు గదా! అతను తెనాలి రామకృష్ణుడి ఇంటి దగ్గరికెళ్ళి ఆ గుర్రాన్ని తీసుకురావాలని వస్తాడనమాట. తెనాలి రామకృష్ణుడు చెప్తాడు, "అదిగో ఆ చెక్కల ఇల్లులో ఉంది ఆ గుర్రం" అని చెప్పి. సరే అని ఆ లోపలున్న గుర్రాన్ని తీసుకురావాలని ఆహారం పెట్టడానికి ఒక రంధ్రంలాగా చేస్తాడు గదా! అందులోంచి తల లోపలికి పెట్టి చూస్తాడనమాట. అయితే ప్రతిరోజు ఈ రంధ్రంలోంచి ఆహారము తీసుకోవడం అలవాటవుతుంది గదా గుర్రానికి. అయితే ఈ గుర్రపుసాల అధికారికేమో గడ్డం ఉంటుందనమాట. ఆ గడ్డం ఆ మొహం లోపల పెట్టినప్పటికి ఆ గడ్డం గూడా లోపలికెళ్తుంది. ఈ గుర్రం ఏమనుకుంటుందంటే ఆ లోపలున్న గడ్డేమో అనుకోని ఆ గడ్డాన్ని పట్టుకొని పాపం గట్టిగా పీకుతుందనమాట. ఇంక పీకంగానే పాపము ఇంక బాగా నొప్పి పుట్టి దాన్ని ఇట్లా గుంజుదామంటే అదేమో వదలదు, గుర్రమేమో వదలదు. ఇతనేమో బాధపడుతూ అరుస్తూ ఉంటాడనమాట గుర్రపుసాల అధికారి. సరే పక్కనున్న వాళ్ళేం జేస్తారంటే అసలు ఇట్లా గాదని జెప్పి ఆ చెక్కలన్నీ పగలగొడతారనమాట. పగలగొట్టంగానే ఇంకప్పుడు మెల్లగా గుర్రాన్ని నుంచి ఆ అధికారిని విడిపించి పక్కకు తీసుకొస్తారు. పాపం కానీ అప్పటికి చూసేటప్పటికి ఈ గుర్రం మిగతా గుర్రాల కన్నా కొంచెం బక్క చిక్కిపోయి ఉంటుందనమాట. ఇంకది చూడంగానే ఇంకప్పుడు ఆ గుర్రాన్ని తీసుకొని రాయలవారికి చూపిస్తారు. రాయలవారికి చూపించంగానే ఇంక రాయలవారికి గూడా బాగా కోపమొస్తుంది. "ఏం తెనాలి రామకృష్ణ, నీకు డబ్బు పంపిస్తున్నాను గదా! గుర్రాన్ని చూసుకోమని, ఇంత బక్క చిక్కిపోయిందేంటి గుర్రము" అని జెప్పి అడుగుతారనమాట. అడగంగానే అప్పుడు తెనాలి రామకృష్ణుడు ఏం జెప్తాడంటే, "మహారాజా, దానికి నేను పెట్టే ఆహారంతోట దానికెంత పొగరు ఎక్కువైందో చూసారా? అది ఆ అధికారిని గూడా గడ్డం బట్టి పీకి పెట్టింది గానీ, ఇంకా దీనికి మొత్తం ఆహారం బెడితే గనక అది ఇంకసలు ఏం చేసేదో బాగా బలిసిపోయి ఏదో పెద్ద సింహంలాగా అయ్యేదేమో మహారాజా" అని జెప్పి అంటాడనమాట. ఇంకా అప్పుడు ఈ రాయలవారు ఈ తెనాలి రామకృష్ణుడి చమత్కారానికి నవ్వుకొని, ఇంకా నీకు గుర్రమొద్దు, ఏమొద్దు, నువ్వేం పోషించక్కర్లేదు దాన్ని అని జెప్పి, ఇంకా అప్పుడు తెనాలి రామకృష్ణుడి దగ్గరున్న గుర్రాన్ని తీసుకొని గుర్రపుసాల దగ్గరికి పంపించేస్తారనమాట. అలా ఈ గుర్రాన్ని పోషించడానికి మహారాజు డబ్బిస్తే, ఆ డబ్బేమో తన సంసార పోషణకి ఉపయోగించుకుంటాడు ఈ తెనాలి రామకృష్ణుడు. కానీ మళ్ళీ రాయలవారొచ్చి అడిగేటప్పటికి అలా చెప్తాడనమాట. కానీ అట్లా జంతువులకి ఆహారము మనకి దగ్గరికి ఏదైనా జంతువు ఆహారము ఆహ్, ఏదైనా జంతువుని మనం పెంచుకున్నప్పుడు దానికి ఆహారము అన్నీ అందించాలి. చక్కగా చూసుకోవాలి. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.